నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సౌర్య గారు. సార్, ఏది జరిగినా మన మంచికే, ఉమ్, ఇది ఎంతవరకు వాస్తవం? ఏది జరిగినా మన మంచికే అంటారా? మీరు ఏమైనా దానికి ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బిలీవ్ చేయొచ్చు. ఉమ్. ఎలా ఉంటుందంటే అమ్మా, ఇది కథ చెప్పాను అనుకో, ఇది ఆ, ఆ కథలో లాగా నిజంగా మనకు జరుగుతుందా అని అనిపిస్తుంటది. అవును. కానీ నిజంగానే ఒక్కోసారి మనం బాధపడదే. రీసెంట్ గా జరిగింది ఇది. ఉమ్, ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కాలి బాగానే టైంకి బాగానే రీచ్ అయిపోయింది రీచ్ అవుదాను ట్రై చేసింది. ఎయిర్పోర్ట్ కి. అనుకోకుండా ఆ రోజు ఊహించలేదు ఆ అమ్మాయి. ఈ బోనాలని లేకపోతే ఉత్సవాలు అవును. రష్ ఉండటం వలన ఉమ్, ప్రతిసారి 1 hour లో వెళ్ళిపోద్ది ఎయిర్పోర్ట్ కి. ఉమ్, తను 1 hour అనుకుని వెళ్ళేసరికి మధ్యలో ఏదో చాలా ఉత్సవాల కార్యక్రమం ఉండటం వలన ఊరేగింపులు ఉన్నాయి. ఆ ఊరేగింపుల వలన ఏమైందంటే లేట్ అయిపోయింది. అరగంట లేట్కి వెళ్ళింది. ఉమ్, వాడు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. ఓకే. ఎంత ఆందోళన వెళ్ళేటప్పుడు ఎంత టెన్షన్ ఫీల్ అయిందంటే, అవును, ఏంటి ఒకరికి అవును, వెళ్ళాలి అర్జెంట్ గా, అవును. ఏం చేయాలి, డబ్బులు పోతాయి, టికెట్ అవును. పోతుంది, మళ్ళీ ఇంకో టికెట్ కొనుక్కోవాలి. ఇలా అనుకుని సరే మొత్తానికి ఆ ఫ్లైట్ మిస్ అయిపోయిందమ్మా. ఉమ్. ఆ బోర్డింగ్ పాస్ వాళ్ళతో తిట్టి ఇక ఖచ్చితంగా ఇంకా అక్కడ గొడవ అవుతుందిలేండి ఫ్లైట్. ఎందుకంటే బస్సు ఆటోనో కాదు కదా, పోతే ఇంకోటి వస్తుంది. గ్రేస్ పీరియడ్ ఉండదా, ఇంతేనా అయినా పోతే పాపం. ఇంతలో బాధపడుతున్న టైంలో ఇంతలో ఏదంటే ఫ్లైట్ అది యాక్సిడెంట్ అయింది. అది కూలిపోయింది. అది ఓకే. రీసెంట్ గా జరిగిన దానిలోనే అనుకుంటా అయితే మీరు చూడండి. చెప్పేది. అసలు అంటే ఈ ఊరేగింపులు ఎంత, అంటే ఆ ఊరేగింపులు తను ఎంత మంచిగా జరిగింది. ఆ టైంలో మనం ఎంత తిట్టుకొని ఉంటామో, ఊరేగింపులు ఏంటి అది ఫ్లైట్ మిస్ అయిపోతాం చెత్తలాగా బోర్డింగ్ పాస్ ఎందుకు గ్రేస్ పీరియడ్ ఇవ్వాల్సింది కదా, గ్రేస్ పీరియడ్ ఇచ్చుండి తనకి టికెట్ ఇచ్చుండి ఏమవును. అవును. ఇలా తన జీవితానికి ఎంతో, అంటే అది ఒక మంచి జరిగింది. ఇంకో పునర్జన్మ అనుకోండి, ఇంకంతే కదా. అలాగే ఒక ఏదో రాజులు చిన్నప్పుడు రాజుగారు కథ ఒకటి చెప్తారు అనమాట. అది ఒక రాజుగారు మంత్రి గారు ఏంటంటే మారువేషంలో తిరిగేవారు. ఈ మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఈ రాజుకి నడక అలవాట్లేదు, నడుస్తుంటే కాలికి ఎదురు దెబ్బ తగిలింది. కాలికి ఎదురు దెబ్బ తగిలి కాలు నుంచి రక్తం వచ్చేస్తుంది. మంత్రి ఏమనాలంటారు వెంటనే, ఆయన బాధపడుతుంటే అబ్బా అని బాధపడి రక్తం వచ్చేస్తుంది బాధపడుతుంటే ఈ ఒక గాజు పెంకు లాంటిది గుచ్చుకుంది అనమాట. గుచ్చుకుంటే రాజుగారు అంటే ఎదురు దెబ్బలాగా తగిలింది, చెప్పులు ఉన్నాయి కానీ. ఏది జరిగినా మన మంచిగా అన్నాడు. చుర్రుమని కోపం వచ్చేసింది. బ్లడ్ వచ్చేసి ఇలా అంటుంటే ఏది జరిగినా మన మంచిగా అంటావా, పోపో అని చెప్పేసి, నువ్వు ఒక్కడే వెళ్ళిపో వెనక్కి, నేను వెళ్తా అని చెప్పేసి అడవి మార్గం నుంచి వెళ్తున్నాడు. అక్కడ అడవి మనుషులు ఉన్నారు, ఈయన్ని పట్టుకున్నారు. పట్టుకుని అమ్మవారు బలిద్దామని చెప్పారు. అయ్యో సరిపోయింది. అంటే ఏంటి, వాళ్ళకి బలిద్దాం చూస్తే చక్కగా ఈ రాజుగారిని బలిద్దాం చూసేసరికి కాలికి దెబ్బ ఉంది, రక్తం వస్తుంది. మనిషి పూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే బలి ఇవ్వడానికి అర్హులు. ఓకే. ఆల్రెడీ కట్ అయి ఉంది కాబట్టి పో అని బయట పంపించారు. రాజుగారు మంత్రి గారిని పోపు అన్నాడు కదా, క్షమించి వాడితో వచ్చాడు అనుకోండి, వాడు బలైపోయేవాడు మంత్రి గారికి. ఎందువల్ల మంత్రి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు కదా. ఆయన కోపం వచ్చి నువ్వు నువ్వు అంటే నన్ను ఏదైనా మంచిగా అంటావని చెప్పేసి పోలేని శాంతంగా ఆలోచించి తీసుకెళ్ళి ఉంటే ఆయనకి బలైపోతుంది. అంటే అక్కడ మంత్రి గారు ఏమైంది, మంత్రి గారు రక్షణ పడ్డాడు. ఆయన వెనక్కి రాజుగారు తిట్టి పంపించడం కూడా మంచిదైంది మంత్రి గారికి. కాలికి దెబ్బడం వల్ల ఈయనకి మంచిదైంది. మొత్తానికి ఇద్దరు తప్పించుకున్నారు. అది ఇప్పుడు కూడా మన జీవితంలో ఏదన్నా సరే, మన పెద్దవాళ్ళు అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు, ఏదన్నా సరే మనకి ఏదన్నా జరిగింది అనుకో, ఒక అనర్థం, ఏదో తుమ్మారు, దగ్గారు, లేకపోతే టికెట్లు ఏదో ఉంది, మంచి జరుగుతుంది, ఏది జరిగినా మన మంచికి లేమ్మా అని అన్నప్పుడు మన కోపం వస్తుంది ఆటోమేటిక్ గా. మా అవసరం మీకు ఏం తెలుసు, నువ్వు మంచిగా అంటున్నావు, గడిది గుడ్డులా జరిగిందని. కానీ నిజంగానే ఇలా ఒక లాటరీలో నాకు ఒకటి రాలేదు, చాలా బాధపడ్డా. మీరా? నేను అంటే అది దేవుడి ఆ లాటరీలో నాకు రాలేదని బాధపడుతుంటే నెక్స్ట్ మంత్ నాకు మంచిది వచ్చింది, చాలా మంచిది వచ్చింది. అందుకే విషయం ఏంటంటే లాస్ట్ మంత్ లో వచ్చింది అనుకోండి, అంటే ఏం లేదమ్మా, అర్చన, తోమాల, సుప్రభాత సేవ, అష్టదళ పాదపద్మాలని వెంకటేశ్వర ఉంటది. నేను ఈ మంత్ రాలేదని బాధపడ్డా. నెక్స్ట్ మంత్ లో నాకు తోమాల సేవ వచ్చింది. లాస్ట్ మంత్ లో అది ఎప్పుడు నా బర్త్డే రోజున వచ్చింది. అబ్బో, అంటే వెంకటేశ్వర స్వామి ఎంత మంచివాడని నాకు అర్థమైంది. అంటే ఒరే, ఈ మంత్ కాదు, ఆగు, నీ మంచికే, నెక్స్ట్ మంత్ నీకు ఇస్తాను అని చెప్పి ఇచ్చాడు అనమాట. నేను
మా అమ్మాయితో నేనేమో దేవుడు ఇలా చేస్తాడు చూడు ఎంతో వస్తుంది అనుకున్నాను నేను. ఉమ్, అంటే నెక్స్ట్ది ఇంకా మంచిది ఇచ్చి నా పుట్టినరోజు వచ్చేలా చేశాడు ఆయన. ఉమ్, అలాగే ఏది జరిగినా అలానే అవును. ఏది జరిగినా మన మంచిగా అనుకుంటే తప్పకుండా మన జీవితంలో ఇంకా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అందరికి మీ అందరికి కూడా ఇది అనుభవం అయ్యి ఉంటుంది, ఏం జరిగినా మన మంచికి అని. నేను కూడా చాలా సార్లు వాడాను ఆ పదము, బట్ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. కానీ నేను కూడా ఫేస్ చేసిన ఉన్నాయి, ఏది జరిగినా మన మంచికి అన్నప్పుడు నెక్స్ట్ మంచి ఆపర్చునిటీస్ రావడం అట్లాగా. సో అలా వచ్చినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు బూస్ట్ చేసుకోండి. అంటే ఇది జరిగింది చచ్చా నీ వల్లే, ఇలా అనుకోకుండా. ఎక్కువగా ఇంట్లో వైఫ్ మీద హస్బెండ్ మీద వైఫ్ ఇట్లాంటివి అంటూ ఉంటారు, నీ వల్లే మొత్తం అడ్డం పడతావు నువ్వు అని చెప్పేసి. బట్ దేవుడు అట్లా చేయిస్తాడు. అంటే మన ఫేట్ డిజైన్ చేసి ఉంటుంది, ఏం జరిగినా మన మంచికే ఖచ్చితంగాను మంచి జరుగుతుందని మనం ఆశించి ముందు అడుగు వేయాలి. అది